పరిశుద్ధమైన తండ్రి, ఈ విధంగా మీ సన్నిధిలో కనబడ్డారు. మీరు మాకు అనుకరించిన అత్యద్భుతమైన అవకాశం అంటే మీ నామం మేము కలుగును గాక. ప్రభా, మరలా ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి, ప్రతిరోజు నేను ఈ విధంగా మీ సన్నిధిలో ఆలోచనలు తెలుసుకోవడానికి మీరు మాకు అనుకరించిన అత్యద్భుతమైన అవకాశం బట్టి మీ నామం మేము కలుగును గాక. ప్రభా, ఈరోజు కూడా ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను. మీ గొప్పదైన కృప, మీ పరిశుద్ధాత్మ సాయం మాకు అందించమని పెట్టుకుంటున్నాను. మీరే మాతో మాట్లాడమని మీ గొప్పదైన కృపలో వర్ధలింపజేయమని పెట్టుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రానైన ప్రభువు రక్షకుడునైనా క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం రోడెట్టుకుని పరలోకి తండ్రి, ఆమె. వందనాలండి. ఈ విధంగా మరొకసారి కలవడానికి దేవుడానికి గురించిన అద్భుతమైన అవకాశం పడి దేవుని నామమున మహిమ కలుగును కాక. ఆమె. అయితే ఎప్పటికే మీరు యెషయా గ్రంథం 9:6 చెప్పబడిన మాట, తండ్రి అయిన దేవుని గురించి రాయబడిన మాట, లేదంటే యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట అనే దాని గురించి చాలా వివరంగా ఇంచుమించుగా 4 టాపిక్స్గా మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. అవి విన్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ వినని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు వినే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఆ టాపిక్స్ ఏంటిదంటే, మొట్టమొదటిగా దేవుడు అనుగ్రహింపబడ్డాడంట, కుమారుడు అనుగ్రహింపబడ్డాడంట. ఆ కుమారుడు లక్షణాలు ఏంటిదంటే ఆశ్చర్యకరుడు అని అంటున్నాడు. ఇప్పుడు మరి ఆశ్చర్యకరుడు అంటే తండ్రి కదా, తండ్రి అయిన దేవుడు ఆశ్చర్యకరుడు కదా. మరి ఇప్పుడు ఈ ఆశ్చర్యకరుడు ఎవరు? తండ్రి అయిన దేవుడే ఆశ్చర్యకరుడుగా భూమి మీదకి వచ్చాడా? కాదు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని అనగా కుమారుడిని భూమి మీద తీసుకొచ్చాడు. ఆయన లక్షణాలు ఒకటి ఏంటిదంటే ఆశ్చర్యకరుడు అంటున్నాడు. అలాగే ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి అని ఈ 4 టాపిక్స్ అయితే మీతో మాట్లాడడం జరిగింది. దాని గురించి చాలా వివరంగా ప్రతి విషయాన్ని వచనాలతో మీతో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు 5వ టాపిక్గా, 5వ లక్షణంగా ఈరోజు మనం మాట్లాడుకోవడం నిజంగా చాలా సంతోషకరం చెప్పాలి. ఎందుకంటే వీటి గురించి మాట్లాడేవాళ్ళు, వీటి గురించి ఆలోచించే వాళ్ళు తక్కువైపోయారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం వేరేగా ఉంది. ఏదో కలిసి వచ్చేస్తుందని, ఏదో ఆకాశం నుంచి ఊడిపడుతుందని ఇదే మాటలు చెప్తున్నారు తప్ప వాక్యం ఎలా ఉంది? ఈ రోజున చాలామంది త్రిత్వమా, ఏకత్వమా, ముగ్గురు ఉన్నారా, లేదంటే ముగ్గురు ఒక్కడేనా, వీటి గురించి చాలా యుద్ధాలు చేస్తున్నారు. తండ్రి అయిన దేవుడే భూమి మీదకి వచ్చేసాడు, ఇదిగో యేసుక్రీస్తు కింద ఆయనే భూమి మీద బతికేసి ఇప్పుడు మరలా పరలోకం వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ కింద మరలా ఆయన వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు ముగ్గురికి నటిస్తున్నాడు. దేవుడు ముగ్గురికి నటిస్తున్నాడు. ముగ్గురుగా లేరు అని చాలామంది మాట్లాడుతున్నారు. ముగ్గురుగానే ఉన్నారు కానీ యేసుక్రీస్తు దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలా రకరకాల అభిప్రాయాలు సమాజంలో నింపేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడే కాదా, దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. మీరు వినండి, మన ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మాత్రమే దేవుడా, యేసుక్రీస్తు దేవుడు కాదా, మరి పరిశుద్ధాత్మ దేవుడు కాదా, వీటి గురించి కూడా చాలా వివరంగా మాట్లాడడం జరిగింది. మీరు విని ఒక క్లారిటీకి రండి. వాక్యం ఏదైతే చెప్పబడిందో దాన్ని మాటకే మీ దగ్గర తీసుకురావడం జరిగింది, దాన్ని మాత్రమే వివరించడం జరిగింది. వాక్యం అనేది నేను కాదు, సత్యం చెప్పేవాళ్ళు ఎవరు చెప్పరు. వాళ్ళ మనసు దానికి ఒప్పుకోదు. ఎవరైతే వాక్యంగా విభజించి ఉపదేశిస్తున్నారో వాళ్ళ హృదయాలు కంప్లీట్గా సత్యాన్ని ప్రకటిస్తాయి. వాళ్ళ హృదయంలో ఎప్పుడైతే వాక్యం సంబంధం కానిది, అనగా అపవాద సంబంధమైనది, దుష్టుని సంబంధమైనది ఏదైతే వచ్చేసిందో ఆటోమేటిక్గా వాళ్ళ హృదయాలు వాక్యాన్ని వక్రీకరించాలనుకుంటారు. ఇప్పుడు ఫిలిప్పు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, తండ్రిని మాకు కనపరచు, అంతే చాలు మాకు అని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నన్ను చూసావు కదా, నువ్వు తండ్రిని చూసినట్టే అని అంటాడు. ఇప్పుడు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని ఆయన ఎందుకు అన్నాడు? ఇప్పుడు వీళ్ళు వక్రీకరించి వాళ్ళు ఏమంటారంటే, నేనే తండ్రిని మళ్ళీ మనగట్టి తండ్రిని చూడాలంటే వీటి నువ్వు అన్నాడు ఆయన అన్నట్టుగా వీళ్ళు వక్రీకరించేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఉద్దేశం అదేనా? అసలు నన్ను చూస్తే తండ్రి చూసినట్టే అంటే తండ్రిలో ఉన్న లక్షణాలన్నీ నా దగ్గర ఉన్నాయి నాయన. ఇక నన్ను చూస్తే ఆయన చూసినట్టే. ఆయన కూడా సేమ్ నాలాగే ఉంటాడు, నాలాగే మాట్లాడతాడు, నాలాగే ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆయన లక్షణాలన్నీ నేను తీసుకున్నాను కాబట్టి, ఆయన ఆలోచనలన్నీ నేను కలిగి ఉన్నాను కాబట్టి నన్ను చూస్తే ఆయన చూసినట్టే అని అన్నాడు. అక్కడ మరో పాట నేర్పిస్తున్నాడు. ఏమని తెలుసా? ఇప్పుడు భూమి మీద మీరు క్రైస్తవులకు బ్రతుకుతున్నారు కదా, మిమ్మల్ని చూస్తే నన్ను చూసినట్టుగా ఉండాలి. అంటే మీరు కూడా చిన్ని క్రైస్తవులుగా ఈ సమాజంలో బ్రతకాలి. మీ మాటలు నన్ను గుర్తు చేసేలా ఉండాలి, మీ ఆలోచనలు నన్ను మహింపరిచేలా ఉండాలి. ఎవరైనా సమాజంలో మిమ్మల్ని చూసారా, నన్ను చూసినట్టు ఉండాలి, మీరు అలా బ్రతకాలని అక్కడ ఆ మాట తెలియజేయడం జరిగింది. ఇప్పుడు చాలామందిని చూస్తే యేసుక్రీస్తుని చూసినట్టు ఉంటుందా, లేదంటే ఏవో లోక సంబంధమైన అపవాదం చూసినట్టు ఉంటుందా?
ఈరోజు చాలామందిని చూస్తే సాతాను చూసినట్టు ఉంటుంది. సాతాను క్రియలే కనబడుతున్నాయి, సాతాను ఆలోచనలు కనబడుతున్నాయి వాళ్ళ దగ్గర. రకరకాల ఆలోచనలు, రకరకాల మోసాలు జరిగిస్తూనే ఉన్నారు. మరి ఇవన్నీ సాతాను లక్షణాలు కదా, దేవుని లక్షణాలు కాదే. మోసం చేయడం అనేది దేవుని లక్షణం అయితే కానే కాదు. మరి ఇప్పుడు మనల్ని చూస్తే ఎవరు కనబడుతున్నారంటే సాతాను కనబడుతున్నాడు, దేవుడు కనబడతలేదు. ఇప్పుడు అక్కడ చెప్పిన వచ్చిన ఏంటిది అంటే, నన్ను చూడు తండ్రిని చూసినట్టే అంటున్నాడు. అంటే ఆయనలో ఉన్న లక్షణాలన్నీ నాలో ఉన్నాయి, నన్ను చూస్తే ఆయన చూసినట్టే. ఆయన ఆత్మ కనుక ఆయన ఎవరికి కనబడ్డు. ఇప్పుడు శరీరాదిగా నేను వచ్చాను, ఆయన లక్షణాలన్నీ నేను కలిగి ఉన్నాను, నన్ను చూస్తాను ఆయన చూసినట్టే. ప్రత్యేకించి నువ్వు పని కట్టుకుని ఇప్పుడు నువ్వు బ్రతుకుండగా ఆయన చూడాల్సిన పని అయితే లేదు, నన్ను చూస్తే ఆయన చూసినట్టే అని అన్నాడు. ఈ విషయాన్ని వక్రీకరించేసి ఇగో ఈయనే తండ్రి కాబట్టి అలా అన్నాడు అన్నట్టుగా చాలామంది మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మేమిద్దరం ఏకమై ఉన్నాము అని అంటాడు. ఏకమై ఉండడం అంటే దీని గురించి కూడా చాలా వివరంగా మాట్లాడడం జరిగింది. ఏకమై ఉండడం అంటే ఇప్పుడు స్నేహితులందరం కలిసి మేమందరం ఒకటేరా అంటారు. ఇప్పుడు మేమందరం ఒకటే అంటే అందరికీ ఒకటే బాడీ ఉండి 10 తలకాలు ఉన్నాయా, 10 కాళ్ళు ఉన్నాయా ఏంటి? అసలు దాని అర్థం ఏంటంటే మేమందరం మనస్పరంగా ఒకటే, మా మనసులన్నీ ఒకటే, మా ఆలోచనలన్నీ ఒకటే. మేము ఏది చేయాలన్నా కలిసి చేస్తాం, మేము ఏది ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసి వెళ్తాం, మేమందరం ఒకటే అన్న అర్థం. అంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు మనసు ఒకటే, వీళ్ళ ముగ్గురు ఆలోచనలు ఒకటే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, అలాగే పరిశుద్ధాత్మ ఆలోచన కూడా ఒకటే. వాళ్ళందరూ కలిసి ఒకటే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. భూమి మీద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దారి తప్పిపోయారు, వాళ్ళందరినీ సరైన దారిలోకి తీసుకురావాలి, వారందరూ సరైన దారిలో నిలబెట్టాలి, నడిపించాలి, పరలోకానికి చేర్చాలి. ఇదే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆ ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు ఏకమైనారు. కానీ వాళ్ళు ఒకడే ఉండి ముగ్గురు కింద నటిస్తున్నాడు, యాక్ట్ చేస్తున్నాడు అనే మాట శుద్ధ తప్పు. అలా ఎవరైనా చెప్తున్నారంటే దేవుడు నా బతుకునికి చేసిన వారు అవుతారు. అలాంటి ప్రయత్నం కూడా మీరు ఎవరు చేయకూడదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇలా వాక్యాలు ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కనీసం పరిశీలించకుండా, కనీసం ఆలోచించకుండా మనకి ఏది చూస్తే అది చెప్పేయడం నిజంగా బుద్ధిహీనత అవుతుంది. అలాంటి ప్రయత్నం ఎవ్వరు చేయొద్దు. దేవుడి మీద కోపం తెచ్చుకునే విధంగా మీరు ఎవరు ఉండకూడదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు యెషయా గ్రంథం 9:6 రాయబడిన 5వ లక్షణం ఏంటిది? కుమారుడైన యేసుక్రీస్తు గురించి రాయబడిన 5వ లక్షణం ఏంటిది అని అంటే, యెషయా గ్రంథం 9:6 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. ఇక 5వది సమాధానకర్తకు అధిపతి అంటున్నాడు. సమాధానకర్తకు అధిపతి అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమాధానకర్తకు అధిపత, మరి తండ్రి కాదా? తండ్రిలో ఆ లక్షణం లేదా అని అంటే, యెషయా గ్రంథం 45:7 తండ్రి అయిన దేవుడు అనగా యెహోవా ఆయన తన గురించి తాను మాట్లాడుకుంటూ ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథం 45:7 ఒకసారి చూడగలిగితే, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగుచేయవాడను, సమాధానకర్తను కీడును కలుగుచేయవాడను నేనే. సమాధానకర్తను ఆయనంట, కీడు కూడా ఆయన కలిగేస్తాడంట. అంటే అక్కడున్న ఇశ్రాయేలీయులకి వాళ్ళకి అర్థం కావాలి, సమాధానకర్తను నేనే అంటున్నాడు. అంటే సమాధానకర్త అంటే ఏంటి అర్థం? ఇప్పుడు 2 దేశాలు పోటాపోటీగా కొట్టుకోవడానికి రెడీ అయినాయి, యుద్ధం చేసుకోవడానికి రెడీ అయినాయి. ఇప్పుడు ఆ యుద్ధం చేసుకోవడానికి రెడీ అయిన ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో తర్వాత చాలా నష్టపోతాయి. ఇప్పుడు వెంటనే ఆ దేశాల యుద్ధాన్ని ఆపాలి. అలా ఆపినోడిని సమాధానకర్త అంటాడు. బైబిల్లో ఏంటంటే సమాధానకర్త అంటున్నాడు. ఇప్పుడు చాలా దేశాలు బాగా యుద్ధాలు జరిగించుకుంటున్నాయి. ఇప్పుడు వాటి మధ్యలోకి వెళ్ళి, నాయనా ఈ యుద్ధం వల్ల మనకు నష్టం తప్ప మరి ఏం లేదు. ముఖ్యంగా ఇరు దేశాల్లో ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. ఉన్న రేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి. అలా తగ్గిపోవడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే కూలిపోయిందో మనం ఏమి ఇవ్వలేం. కాబట్టి మన నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం ఏదైనా ఇవ్వాలి అంటే, వాళ్ళ కోసం ఏదైనా కూర్చాలంటే, ఏమైనా కొంచెం ఆస్తులు నిలబెట్టాలంటే ఉన్న ఆస్తుల్ని మనం పాడు చేసుకోకూడదు. యుద్ధం అనేది ఒక బుద్ధిహీనత, యుద్ధం జరిగించడం అనేది ఒక బుద్ధిహీనత అని ఎవరైతే వాళ్ళకి చక్కబెట్టి సమాధానపరిచి ముందు తీసుకెళ్తారో వాళ్ళని సమాధానకర్త అంటుంది బైబిల్. అలాగే బైబిల్లో కూడా చాలా యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాలు జరగకముందు సమాధాన వార్త పంపిస్తారు. అంటే సమాధాన పడదాం అంటే ఏ విధంగా, ఇదిగో నాకున్న సైన్యం ఇది, మీకున్న సైన్యం అది, మీరు జయించగలుగుతారా లేదా? మరి మీరు జయించలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి సమాధాన పడిపోతే మీరు సేఫ్, మా కింద దాచుల కింద ఉంటారు, కప్పని చెల్లించండి, ఏదైతే ఉందో ఫీజు అది చెల్లించండి ప్రతి నెల. దాని ప్రకారం మీరు కొనసాగిపోవచ్చు
అని సమాధాన వార్తనైతే పంపిస్తారు సమాధాన పడడానికి. వాళ్ళు దానికి ఒప్పుకోకుండా మేము తక్కువ మంది ఉన్నా కానీ మిమ్మల్ని జయించగలుగుతాం కాబట్టి యుద్ధమే రెడీ, యుద్ధానికి సిద్ధం అన్నట్టుంటే యుద్ధం జరిగించేవారు. సో దేవుడు ఎక్కడ అన్యాయంగా లేడు, సమాధానాన్ని ముందే పంపించమని ఇశ్రాయేలు కూడా చెప్పాడైనా. ఆ విధంగానే తర్వాత వాళ్ళు సమాధానానికి ఒప్పుకునే పరిస్థితుల్లో యుద్ధం అనివార్యమైనప్పుడు యుద్ధం జరిగించేవాడు. సరే ఏదేమైనప్పటికీ సమాధానం నేర్పించిన వాళ్ళు ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలుకి సమాధానాన్ని నేర్పించుకుంటూ వచ్చాడు. ఆయన సమాధానకర్త ఆయన. ఇప్పుడు తండ్రి అయిన దేవుల్లో సమాధాన అధిపతి అనే లక్షణం ఉందా లేదంటే అవును, ఖచ్చితంగా ఉంది. మరి ఇప్పుడు తండ్రి అయిన దేవునికి లక్షణం ఉండగా తండ్రి యేసుక్రీస్తు కింద వచ్చేసాడని మాటలు చెప్పడంలో తప్పేముంది బ్రదర్ అని చాలామంది అంటారు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి తన లక్షణాలన్నీ ఇచ్చేసి పంపించలా. ఈ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? తన లక్షణాలన్నీ ఇచ్చేసి యేసుక్రీస్తు అని పంపించలే. యేసుక్రీస్తుని పరిశుద్ధంగా భూమి మీద పంపించాడు. యేసుక్రీస్తు అనే కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, చాలామంది దారి తప్పించేస్తున్నారు. జనపాపం ఉందంటున్నారు, జనపాపం లేని కాకలేదు. యేసుక్రీస్తు అనే కాదు, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రసంగి గ్రంథం 7:29 వచ్చిన ప్రకారంగా యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. అంటే పరిశుద్ధులుగానే పుట్టిస్తున్నాడు. వారు వివిధమైన తంత్రాలు కల్పించుకుని దారి తప్పిపోతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు అని కూడా పరిశుద్ధంగానే పుట్టించాడు. ముఖ్యంగా మరి కన్యక అయితే అలాగైతే కన్యక ఎందుకు పుట్టించాలి? మరి సంసారం చేసిన తర్వాత అలా పుట్టించవచ్చు కదా. అలా పుట్టించినా ఏం కాదు, ఆయన పరిశుద్ధనే. ఆయన యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగానే పుట్టినట్టే. కాకపోతే ఒక సూచన మీకు చూపిస్తున్నాను. యేసుక్రీస్తు వారు అందరిలా పుట్టాడు. అంటే అందరూ తల్లిదండ్రులు కలవడం వల్ల పుడుతున్నారు కదా, అలా పుట్టాడు. ఒక ప్రత్యేకమైన ప్రక్రియను నేను జరిగించాలనుకుంటున్నాను, ఒక సూచన మీకు చూపించాలనుకుంటున్నాను. కాబట్టి ఇది ఇలా ఒక కన్యకు పుడుతున్నాడు ఆయన అని చెప్పేసి ఒక కన్యకు పుట్టించాడు తప్ప తల్లిదండ్రులు కలవడం ద్వారా పుట్టినా ఆయన పరిశుద్ధుడే, పాపి కాదు. కాబట్టి ఆయన పరిశుద్ధంగానే పుట్టాడు. కానీ ఎదిగే కొద్దీ చుట్టూ ఉన్న లోకం ఏదైతే ఉందో అది పాపలోకం, పాపాన్ని జరిగిస్తున్న లోకం, పాపాన్ని విస్తృతంగా జరిగిస్తున్న పరిస్థితుల్లో ఈయన పెరుగుతున్నప్పుడు ఆయన కాపాడుకోలేగా. ఇప్పుడు ఈయన ఆశ్చర్యకరుడు అన్నాడు. ఇప్పుడు ఆశ్చర్యకార్యాలు చేయాలంటే లోపల నిత్యం వాక్యంతో నింపబడాలి. ఆలోచనకర్త అని అన్నాడు. ఇప్పుడు ఆలోచనకర్తగా మారాలంటే ఎన్నో దేవుని ఆలోచనలు నింపబడి ఉండాలి, ప్రతిరోజు నింపుకోవాలి. ఒక మెమరీ కార్డు ఎట్టినట్టు దేవుడు ఒక మెమరీ కార్డు ఎట్టి ఆయన పంపించలే. ఇప్పుడు ఆశ్చర్యకరుడు అంటే ఆ అర్హతను సాధించుకుంటున్నాడు. ప్రతిరోజు వాక్యాన్ని బాగా ధ్యానిస్తూ ధర్మశాస్త్రాన్ని బాగా పఠిస్తూ, ముఖ్యంగా ఆయన ఇచ్చిందే ఆయనే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ఇప్పుడు భూమి మీద పుట్టాడుగా, వాటన్నింటినీ తెలుసుకుంటున్నాడు. శరీరధారిగా వీటన్నిటిని అనుసరిస్తున్నాడు. ధర్మశాస్త్రం అనుసరిస్తూ అలాగే ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడు. ఒక ఆలోచనకర్తగా మారిపోయాడు, సమాజానికి ఎన్నో ఆలోచనలు ఇస్తున్నాడు. అలాగే బలవంతుడైన దేవుడు అంటున్నాడు, జ్ఞానం విషయంలో చాలా బలంగా తయారయ్యాడు. నిత్యులకు తండ్రి అంటున్నారు. ఇప్పుడు నిత్యులకు తండ్రి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి నామనే మనందరం బాప్తిజం పొందుకోవాలి. ఇప్పుడు మనందరం ఆయనకి ఎవరు? మనం పిల్లలు అవుతాం. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన మనకు తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా కనబడుతున్నాడు. ఇలా ఈ లక్షణాలు ఆయన సంపాదించుకుంటానే వచ్చినాయి తప్ప ఏదో మెమరీ కార్డు పెట్టినట్టు ఆయన పెట్టి పంపించలే. మనం కూడా ఇప్పుడు వీటి చెప్పిన పాటున్న ఈ టాపిక్స్ అన్నిటి కూడా మనం కూడా ఆశ్చర్యకరులుగా ఉండొచ్చు. దేవుడు మనల్ని అలా తయారు చేయాలనుకుంటున్నాడు. మనం కూడా ఆశ్చర్యకరులుగా దేవుడు చూడాలనుకుంటున్నాడు మనల్ని. అలాగే మనల్ని కూడా దేవుడు ఆలోచనకర్తలుగా చూడాలనుకుంటున్నాడు. మనల్ని కూడా బలవంతుడైన దేవుడుగా మనల్ని కూడా చూడాలనుకుంటున్నాడు. ఆయన యేసుక్రీస్తు అనే కాదు, మనల్ని కూడా ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని మన గురించి కూడా చెప్పాలనుకుంటున్నాడు ఆయన. మనం ఆ విధంగా బ్రతకట్లేదు, మనం ఆ విధంగా అడుగులు వేయట్లేదు, మనం ఆ విధంగా వాక్యం వినట్లేదు, వాక్య సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండట్లేదు. అలా కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే కాదు మన గురించి కూడా చెప్తాడు. దానియేలు గురించి కూడా దానియేలు నువ్వు బహుప్రియుడు అని అంటాడు. అంటే మరి దానియేలు గారి గురించి ఎందుకు అన్నాడు అలాగంటే దానియేలు గురించి గారు కాదు, మన గురించి, మా పిల్లల గురించి కూడా ఆయన మాట చెప్పాలనుకుంటున్నాడు. ఎప్పుడు చెప్తాడు ఆయన ఈ మాట? ఎప్పుడు చెప్తాడు అని అంటే మనం ఆయనకి ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడు, ఆయనకు నచ్చినట్టుగా అడుగులు వేసినప్పుడు మన గురించి కూడా ఆయన ఇలాంటి గొప్పదైన సాక్ష్యాన్ని ఇస్తాడు. అలా ఇచ్చేలాగా మన మాటలు ఉండాలి, అలా ఇచ్చేలాగా మన ఆలోచనలు ఉండాలి, అలా ఇచ్చేలాగా మన అడుగులు ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ బిరుదులన్నీ సంపాదించుకున్నాడు తప్ప ఏదో ఆయన పనిగట్టుకుని బిరుదులన్నీ ఆపాదించట్లేదు. సంపాదించుకున్నాడు కాబట్టే ఈ బిరుదులన్నీ. కాకపోతే ముందే మరి రాయించేసాడు కాబట్టి అంటే బిరుదులు ఉత్తనే ఇచ్చేసినట్టు కదా, ఉత్తనే ఇవ్వాల. ఆయన ఇలాంటి బిరుదులు సంపాదించుకుంటాడని భవిష్యత్తు ప్రవచనం ఆయన చెప్తున్నాడు. ఇలాంటి బిరుదులన్నీ సంపాదించుకుంటాడు అని భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ముందు ఆయన యేసుక్రీస్తు గురించి
ప్రవచనం చేస్తున్నాడు. ఆ ప్రవచనాలు నెరవేరినాయండి అంటే ఖచ్చితంగా నెరవేరినాయి. ఖచ్చితంగా నెరవేరినాయి. వాటన్నిటిని మీకు వరుసగా ఒక్కొక్కటిగా మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. మరో ప్రవచనం చూసి మనం ఆ ప్రవచనం నెరవేరిందో లేదో ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లా నేను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరం కట్టించవాలని నా హృదయమందు నిశ్చయించుకుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు విస్తారముగా రక్తం వలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడువు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తం వలికించకూడదు. రక్తం ఓడ్చిది. నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. ఏమంట? నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండునని సొలొమోను గారి గురించి మాట్లాడుతున్నట్టుగా అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరి కుమారుడుగా పిలువబడుతున్నాడు? దావీదు కుమారుడు యేసుక్రీస్తు అంటున్నాడు. అంటే ఇప్పుడు సొలొమోను గారి గురించి రాయబడిన మాట అది, లేదంటే యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట అంటే వెంటనే ఈ మాటలన్నీ రాయబడడం వల్ల ఇదిగో సొలొమోను గారి గురించి రాయబడిన మాట ఇది దీని గురించి రాయబడిన మాట అన్నట్టుగా మనం నిర్ణయం చేసుకుంటున్నాం. వెంటనే రాయబడిన మాత్రాన సొలొమోను గారి గురించి రాయబడిన మాట, ఇంకోళ్ళ గురించి రాయబడిన మాట అని ఎక్కడ మనం డిసైడ్ అవ్వకూడదు. అసలు ఏమాత్రం డిసైడ్ అవ్వకూడదు. సమాధానకర్తగా ఉంటాడంటే ఎవరు సమాధానకర్తగా ఉంటాడు? ఏ విషయంలో సమాధానకర్తగా ఉంటాడు? పోనీ సొలొమోను గారు బ్రతికినంతకాలం ఎవరితో సమాధానంగా ఉన్నాడు? అంటే ఎవరితో యుద్ధం చేయకుండా ఉండడమే సమాధానం కలిగి ఉండడమా? మరి ఇప్పుడు సొలొమోను గారు యుద్ధం చేయకుండా మరొకటి చేశాడు, అది మనకు తెలియాలి. సమాధానకర్తగా అంటే 1000 మందిని పెళ్లి చేసుకోవడం కాదుగా, 700 మందిని పెళ్లి చేసుకున్నాడంట, 300 మంది ఉపపత్నులు ఉన్నారంట. వీళ్ళందరూ ఎవరు? రాజకుమార్తెలు. అంటే ఏ రాజ్యానికైతే ఆ రాజ్యానికి వెళ్ళిపోయి అక్కడ నా రాజకుమార్తెను పెళ్లి చేసుకుని ఆ రాజ్యాన్ని కూడా సొంతం చేసుకోవడం, ఇది సమాధానకర్త లక్షణాలు అయ్యింది. అంటే యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట ఇదని మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సొలొమోను గారి గురించి రాయబడిన మాట అయితే కాదని ఇంకొకసారి ధృవీకరణ అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట సమాధానకర్తగా ఉండును అంటున్నాడు. మరి ఎవరు సమాధానకర్తగా ఉంటాడు? అసలు ఏం జరిగింది? ఇప్పుడు సమాధానం కావాలి, సమాధానపరచాలి. ఇప్పుడు అసలు ఏం జరిగితే ఏం సమాధానపరుస్తారు అని అంటే, ఇప్పుడు నాకు నా స్నేహితునికి ఒక బలమైన గొడవ జరిగింది, చాలా పోట్లాట జరిగింది. ఇలా పోట్లాట జరిగిన తర్వాత మధ్యలో ఒక అతను ఎవరు వచ్చి అసలు ఏం జరిగింది, ఇంత చిన్న విషయానికి మీరు ఎందుకు ఇలా గొడవాడుకుంటున్నారు, ఎందుకు ఇదంతా జరుగుతుంది, కాబట్టి మీరు చిన్న విషయాలకి గొడవాడుకోకూడదు అని చెప్పేసి అతను వచ్చి సరిచెప్పి, గొడవ అంతటినే సరిచెప్పి మమ్మల్ని ఇద్దరిని సమాధానపరచాలనుకుంటున్నాడు. అతను ఎవరు? సమాధానకర్త. ఇప్పుడు నాకు మా నాన్నగారికి ఏదో మాటల యుద్ధం జరిగింది. వెంటనే మరొకరు ఎవరు వచ్చి అలా తండ్రి మీద ఏమనకూడదు, కుమారుడు అలా మాట్లాడకూడదని అతను ఎవరు సమాధానం పరిచాడు. మేము మరలా సమాధాన పడ్డాం. ఇప్పుడు అతను ఎవరమవుతాడు? సమాధానకర్త అవుతాడు. ఇప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు భూమి మీదకి అనంటే తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా ఆదాముని సృష్టించడం జరిగింది. ఆదాము దగ్గరే దేవుడితో సమాధానం ఏదైతే ఉందో అది తెగిపోయింది. ఎలా తెగిపోయిందండి, మీరు ఎలా చెప్తారు దాని గురించి అనంటే, ఇప్పుడు దేవుడు తన మాటకి చాలా వాల్యూ ఇస్తాడు, చాలా విలువ ఇస్తాడు. ఆయన ఇప్పుడు ఏమన్నాడంటే, ఆయన ఆదాము ఇగో ఈ తోట చెట్లో ఉన్న ఫలాలన్నీ మీకే, చక్కగా తినండి, కానీ తోట మధ్యలో ఉన్న ఒక చెట్టు, ఆ చెట్టు ఫలాలు అయితే మీరు తినకండి, అంతే. ఎందుకు తినొద్దు ఏంటనేది కాదు, తినొద్దు అంతే. తిన్నా ఏమైనా వద్దా? ఏం కాదు, మామూలుగా అయితే అసలు ఏం కాదు. కానీ తినొద్దంటే తినొద్దు అంతే. ఇది మెయిన్ కాన్సెప్ట్. పని కట్టుకుని దాని దగ్గరికి వెళ్ళి, హవ్వమ్మ
దాని దగ్గరికి వెళ్ళి దాన్నే తినాలనే ఆలోచన ఉందంటే ఇప్పుడు ఎవరి ఇష్టం నెరవేరుస్తుంది? అపవాది ఇష్టాన్ని నెరవేర్చుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే తన ఇష్టం కాకుండా, తను చెప్పిన మాట కాకుండా, తను ఇసుక దేవుడు చెప్పిన మాటను త్రోసివేసి అపవాది చెప్పిన మాటనే చాలా వాల్యూ ఇస్తూ, విలువిస్తూ ఆ మాట నెరవేర్చినప్పుడు దేవుడికి అది అవమానం కదా! అప్పుడు దేవునితో ఉన్న సమాధానాన్ని వాళ్ళు కోల్పోయారు. అలా కోల్పోయిన సమాధానాన్ని తర్వాత నోవహు కానివ్వండి, తర్వాత అబ్రహాం గారు కానివ్వండి, ఇలా చాలామంది భక్తులు ఆయనతో సమాధానం ఏర్పరచుకున్నారేమో కానీ మొత్తం భూప్రపంచం అంతా కూడా వారు సమాధానం పరచలేకపోయారు. వాళ్ళ మట్టుకు వాళ్ళు దేవునితో సమాధానం ఏర్పాటు చేసుకున్నారు. సంతోషం. అలా చాలామంది భక్తులు వచ్చారు. ఇప్పుడు మనకు చదివిన దావీదు గారు కూడా దేవునితో చాలా సమాధానంగా కొనసాగిన వ్యక్తి. అలాగే సొలొమోన్ గారు కూడా దేవునితో మంచి సమాధానం కలిగిన వ్యక్తి. ఇలా చాలామంది భక్తులు వచ్చారు, చాలామంది ప్రవక్తలు వచ్చారు, దేవునితో సమాధానం కలిగి ఉన్నారు. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడితో సమాధాన పరిచే ఆలోచనలో లేరు. అంటే అది ఫుల్ఫిల్ చేయలేకపోయారు. దేవుడితో సమాధాన పరచడం అనేది వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళు కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే దేవుని సమాధాన వార్తను తెలియజేయడం, వారికి మాత్రమే దేవుని యొక్క ఆలోచనలు తెలియజేయడం, కొంతమందిని దేవునితో సమాధాన పరచడం ఇది మట్టిగా జరిగిందేమో కానీ భూప్రపంచం అంతా కూడా వ్యాపించిన ప్రజలందరినీ దేవునితో సమాధాన పరచడానికి ఎవరు ముందుకొచ్చిన వారు గారు. అలా ఎవరి వల్ల కాలేదు. చాలామంది పని చేశారేమో కానీ ఈ పని ఫుల్ఫిల్ కాలేదు. ఇలా ఫుల్ఫిల్ చేయాలంటే పరలోకం నుంచి యేసుక్రీస్తు వారి భూమి మీదకి దిగి రావాలి. ఇప్పుడు ఆయన పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చారు. ఆయన ఇలా దిగి వచ్చిన తర్వాత వట్టినే నేను చనిపోతా సమాధానం అయిపోతుంది అంటే అవుతుందా? ధర్మశాస్త్ర ప్రకారంగా పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలంటే బలి జరగాలి అంటారు. అంటే ఇప్పుడు బలి జరగాలంటే ఆ బలి ఇవ్వబోతున్న గొర్రెపిల్ల నిర్దోషమైందే ఉండాలి. ఇప్పుడు గొర్రెపిల్ల నిర్దోషం ఏంటి? అదేం పాపం చేస్తుంది అని అంటే నిర్దోషమైంది అని అంటే వాళ్ళ భాషలో ఏంటిదంటే దానికి ఎలాంటి కుంటితనం, గురుడితనం, అమిటితనం ఇలాంటివి ఉండకూడదు. అంటే నీట్గా ఉండాలి, ఆరోగ్యవంతమైనది ఉండాలి. అలాంటిది మాత్రమే దేవునికి బలి ఇవ్వాలి. కుంటిది కానీ, గుడ్డిది కానీ, ఇంకా ఏమైనా వ్యాధి కలిగింది కానీ ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి అది నిర్దోషమైంది అని అంటున్నాడు. మరి ఇప్పుడు శారీరూపంగా మన పరంగా చూసుకుంటే నిర్దోషమైంది అని అంటే కుంటోళ్ళైనా పర్లేదు, గుడ్డోళ్ళైనా పర్లేదు, మోగోళ్ళైనా పర్లేదు, వాళ్ళు ఎవరైనా పర్లేదు. అంటే శారీరకంగా ఎన్ని అమిటితనాలు ఉన్నా పర్వాలేదు ఆయన పనులు వాడబడ్డానికి. తర్వాత పరలోకం చేరడానికి గుడ్డోడైనా పర్లేదు, ఏ అవిటోడైనా పర్లేదు, హృదయం పవిత్రంగా ఉంటే ఖచ్చితంగా పరలోకం చేరుకుంటాం. అంటే భౌతికత్వం చూపిస్తూ ఆత్మీయంగా మీరు ఇలాంటి అమితతనం కలిగి ఉండకూడదు అంటున్నాడు. అంటే మోగోళ్ళు అయితే ఇప్పుడు బలి ఇవ్వబోయే గొర్రెపిల్ల మోగదనుకో బలి ఇవ్వడానికి అవకాశం లేదు. అలాగే ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో నింపుకొని ఎవరికి చెప్పకుండా అలా బెగ కూర్చుంటే మనం పరలోకానికి అర్హులం కాదు. అలాగే కుంటోళ్ళు అంటారు. ఇప్పుడు కుంటితనం అనుకో అదే బలికి అర్హమైంది కాదంట. అలాగే దేవుని పని కొరకు పరుగులెత్తాల్సిన మన పాదాలు కుంటుపడితే మనం పరలోకానికి అర్హులం కాదు. అలాగే ఇంకా అక్కడ ఏవైతే నిర్దోషత్వానికి సంబంధించిన విషయాలు చెప్పాడో ఇక్కడ మనకి ఆత్మీయంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ విషయంలో యేసుక్రీస్తు వారు ఫుల్ పర్ఫెక్ట్గా అంటే మాటల విషయంలో, చూపుల విషయంలో, ఆలోచన విషయంలో, నడిచే విషయంలో, అన్ని విషయాల్లో కూడా నిర్దోషంగానే పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా, బలికి సిద్ధమయ్యేదాకా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడైనా. అంటే పరిశుద్ధమైన గొర్రెపిల్లే బలికి అర్హమైంది, మరి ఏది అర్హమైంది కాదు. అలా పరిశుద్ధంగా బ్రతికిన వాడు భూప్రపంచంలో ఎప్పటివరకు ఎవడు లేడు. దేవుని దగ్గర నుంచి దిగొచ్చాడైనా తన శరీరాన్ని చాలా పరిశుద్ధంగా కాపాడుకుంటూ వచ్చాడు బలి కోసం. ఇంకొక రోజున ఆ బలి జరిగింది. ఇప్పటివరకు మానవ సమాజం దేవునితో సమాధానం కోల్పోయిందేమో ఆ బలి ద్వారా దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉంది. ఆ సంబంధాన్ని ఆయన కలిగించాడు. కాబట్టే యేసుక్రీస్తు వారిని సమాధానకర్తకు అధిపతి అని అంటున్నాడు. అంటున్నాడు. మరి ఇలా సమాధానకర్తకు అధిపతి మన సమాధానం కలిగించాడు దేవునితో ఒక మంచి ఐక్యాన్ని కలిగించాడు. ఇలా కలిగించినందుకు గాను ఆయనకు ఆ బిరుదుని దేవుడు ఇచ్చాడు. మరి ఇప్పుడు ఆ విషయాలన్నీ బైబిల్ ఉన్నాయండి అంటే ఖచ్చితంగా ఉన్నాయి. వాటన్నిటిని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం
27 అధ్యాయము 4వ వచనంలో బొలరక్కస్ చెట్లని, ఇక గొంజి చెట్లని, వీటన్నిటి గురించి మాట్లాడతాడు. అంటే చెట్ల గురించి మాట్లాడుతున్నాడా, మనుషుల గురించి మాట్లాడుతున్నాడా అంటే మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న అందరినీ దేవుడు సమాధానపరచాలని చూస్తున్నాడు. మరి ఎలా సమాధానం అవుతుందంటే ఇది యేసుక్రీస్తు వారి ద్వారానే సమాధానం అవుతుంది, మరి ఇంకెవరి ద్వారా కాదు. అలా పరిశుద్ధ యాగంలో ఆయన బలైపోవడం జరిగింది. ఆ ప్రవచనాన్ని నెరవేరినాయి లేవా, ఆయన ఆ బలి జరిగించాడా లేదా, వాటి గురించి కొంచెం వివరంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 53 అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 53 అధ్యాయము ఆయన గురించి రాయబడిన ఆ ప్రవచనం ఒకసారి చదువుకుని దాన్ని నెరవేర్పులోకి వెళ్దాం. 5వ వచనం. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగుకొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అంటే మనం సమాధానం పొందుకోవడానికి ఆయన శిక్ష భరించాడట. మరి ఇప్పుడు ఆయన సమాధానకర్త అనొచ్చు అనకూడదు అంటే ఖచ్చితంగా అనొచ్చు. మనం సమాధానం దేవునితో పొందుకోవడానికి ఆయన శిక్ష అనిపించాడట. ఇది ఎంత బాధాకర విషయం. అయినప్పటికీ ఆయన ఎక్కడ ఆ శిక్షని కాదనలేదు. అంటే నిర్దోషంగా ఉండి శిక్ష అనిపిస్తున్నాడు. అసలు శిక్ష అనేది ఎవరికి ఇవ్వబడుతుంది అంటే దోషులుగా ఇవ్వబడుతుంది. మరి ఈయన ఎవరు? నిర్దోషి శిక్ష భరించడం ఏంటంటే దేవుడితో సమాధానపరచడానికి ఆయన ఆ శిక్షని మన నిమిత్తం భరిస్తున్నాడు, మన నిమిత్తం ఆ శిక్షని సహిస్తున్నాడు. మరి ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవచ్చు. దేవుడితో సమాధానపరచడానికి ఆయన శిక్ష భరిస్తుంటే ఇలా చాలామంది ఇప్పటికీ దేవునితో సమాధానం కలిగలేక దేవునికి చాలా దూరంగా ఉంటూ తమ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నారట. వాళ్ళందరినీ మరలా దేవునితో సమాధానపరచాలి. మరి అలా సమాధానపరచాలంటే యేసుక్రీస్తు వారు మళ్ళీ రావాలా? ఆయన రావాల్సిన పని ఉందా? మళ్ళీని మనం సరిపోతాం కదా. మనం దేవుని యొక్క సమాధానం పొందుకున్నవారుగా మనం కూడా సమాధానకర్తలుగా మారిపోయి దేవునితో సమాధానపరిచే విధంగా, అనేకుల్ని సత్య సంబంధాలకు తీర్చే విధంగా, అనేకుల్ని సత్య సంబంధమైన బాటలు నడిపించే విధంగా మనం పని చేయాలి కదా. పని చేయలేద్దా? ఖచ్చితంగా పని చేయాలి. మరి అలా పనిచేసే దిశగా, అలా పనిచేసే ఆలోచనలు కలిగి మనం ప్రతి అడుగును ముందుకు తీసుకెళ్ళాలి. ఇక రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం సార్ చూడగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినట్టున్నాడు. ఎందుకు చనిపోయారు ప్రభు మీరంటే దేవునితో సమాధానపరచడానికైనా చనిపోయాడు. దేవునితో సమాధానపరచడానికి ఆయన బలైపోయాడు. ఎంత గొప్ప త్యాగం! అలాంటి గొప్పదైన త్యాగాన్ని మనం కూడా కలిగి ఉండాలంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడగలిగితే, ఐదవ వచనం. క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటున్నాడు. అంటే దేవునితో సమాధానపరచడం కోసం ఆయన చనిపోవడం సిద్ధపడడం ఏంటి? చనిపోయాడు. మనం కూడా దేవునితో సమాధానపరచడం కోసం, అనేకుల్ని సత్య సంబంధాలుగా తీర్చడం కోసం, అనేకుల్ని సత్య సంబంధాలుగా నిలబెట్టడం కోసం మనం కూడా ఆయన మనసు కలిగి చనిపోవడానికి కూడా సిద్ధపడాలంటున్నాడు. ఇక ఇదే విషయాన్ని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడగలిగితే, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టను కనుక దీనివలన ప్రేమ ఎటుదని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఉన్నామంటున్నాడు. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామంటున్నాడు. అంటే మనం కోసం
బ్రతకూడదు అంటున్నాడు. యేసుక్రీస్తు వారిలా అనేకుల కొరకు అంటే అంటే మనకు విషయం అర్థం కావాలి. యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రాణం పెట్టడం కాదు, మనం కూడా అవసరమైతే ప్రాణాలు పెట్టాలంటున్నాడు. ఈ విషయంలో దేవునితో సమాధాన పరిచే విషయంలో, దేవునితో మరింత ఐక్యం చేసే విషయంలో అనేకుల్ని మనం కూడా ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామంటున్నాడు. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రాణం పెట్టబద్దులుగా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తారు? ప్రభువా నాకు అది ఇది అనేవాళ్ళు తప్ప, ప్రభువా నాకు ఏదో ఇది ఇచ్చే ఉన్నవాళ్ళు తప్ప, మీకోసం నా ప్రాణం పెట్టేస్తాను ప్రభువా, మీ పని కొరకు, మీ ఆలోచనల కొరకు, మీ మీ చిత్తాన్ని నెరవేర్చడం కోసం నా ప్రాణం పెట్టేస్తాను ప్రభువా నేను అని మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా మాట్లాడి తప్పించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే చాలామంది మాట్లాడడానికి ఉంది సార్, మాట్లాడేద్దాం అంటారు ఆ వీళ్ళు. కానీ ఆ తర్వాత సరిగ్గా సీన్లోకి వెళ్తే మాటలు లేవు, మాటలైతే ఏం లేవు, ఇంకా తప్పించుకోవడాలే ఉంటాయి. కాబట్టి ఇలా తప్పించుకునే విధంగా ఎటు వెళ్ళిపోయే విధంగా ఉంటే దేవుడు చాలా బాధపడతాడు. మనల్ని బట్టి దేవుడు బాధపడేలాగా అసలు ఉండకూడదు. దేవుడు మనల్ని బట్టి నిరంతరం సంతోషించే విధంగా ఉండాలి, నిరంతరం ఆయన మరింత ఆనందించేలా ఉండాలి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎక్కడ పాపం జోలికి వెళ్ళలేదు, ఎక్కడ పాపాన్ని అంటించుకోలేదు, పరిశుద్ధంగా బ్రతికాడు ఆయన. మనం కూడా పరిశుద్ధంగా బ్రతకమంటున్నాడు. ఆయన నీతిగా తన జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. ఎందుకు ఇదంతా అనంటే అనేకుల్ని దేవునితో సమాధానపరచడం కోసం, అనేకుల్ని సత్య సంబంధులుగా నిలబెట్టడం కోసం, అనేకుల్ని సత్య సంబంధులుగా పరిగెట్టించడం కోసం. ఇప్పుడు మనం సత్యవంతులుగా మారిపోయాం కదా, మనం కూడా ఆయన సమాధానం పొందుకున్నాం కదా, మనం కూడా సమాధానకర్తలుగా మారిపోవాలి. మనం కూడా సమాధానకర్తలుగా మారిపోయి అనేకుల్ని దేవునితో సమాధానపరిచే మంచి పిల్లలుగా ఉండాలి. దేవుడు ఇదే మన దగ్గర నుంచి కోరుతున్నాడు. అంతేగాని ఆయన మాత్రమే సమాధానకర్త, మనం కాదు, మనం ఎప్పటికీ అవ్వదు, ఇలాంటి మాటలు మానేయండి. ఇప్పుడు ఆయన ఆశ్చర్యకరుట, మనం కూడా ఆశ్చర్యకార్యాలు చేసేలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఆలోచనకర్త, మనం కూడా ఆలోచనకర్తలుగా మారిపోవాలంటున్నాడు. అనేకులకు ఈ సమాధాన వార్తను ఆలోచనగా ఇవ్వాలంటున్నాడు. ఆయన బలవంతుడైన దేవుడా, ఏ విషయంలో బలవంతుడైనా? జ్ఞాన విషయంలో బలవంతుడట. మరి ఇప్పుడు మనం కూడా జ్ఞానంలో మరింత బలంగా తయారైపోయి అనేకులకి బలాన్ని పంచిపెట్టాలంటున్నాడు. ఆయన నిత్యులకు తండ్రా అంటే యేసుక్రీస్తు వారి నామమున బాప్తిసం పొందుకుంటారు నీతిగా, ఆయన మనకు ఆత్మీయ తండ్రిగా ఉంటే మనం కూడా అనేకులకు ఆత్మీయ తండ్రిగా మారాలంటున్నాడు. మనం కూడా అనేకులు రక్షించి అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉండాలంటున్నాడు. ఇప్పుడు సమాధానకర్తకు అధిపతి అంటున్నాడు. మనల్ని కూడా సమాధానకర్తలుగా చూడాలనుకుంటున్నాడు. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రభువా నేను కూడా మీ కొరకు సమాధానకర్తగా ఉంటాను, అనేకుల కొరకు నేను కూడా పానార్పణంగా పోయబడతాను, సమాధానకర్తగా నిలబడతానని ఎంతమంది ఈ విషయంలో మాట ఇవ్వగలుగుతారు దేవునికి? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, రోజు రోజుకి మరింత బలంగా ముందు కొనసాగేలా ఉండాలి. తండ్రి దేవుడు సమాధానకర్త అంట, యేసుక్రీస్తు వారు సమాధానకర్త అంట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా ఏమంటాడంటే ఆయన ఆదరణకర్త. అనేకుల్ని సమాధానపరచడానికి ఆయన వస్తున్నాడు అని అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మని కూడా ఏమంటున్నాడు? సమాధానకర్త అంటున్నాడు. తన పిల్లలుగా మనల్ని కూడా సమాధానకర్తలుగా పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. సరే, మనం కూడా అలాగే కొనసాగించగలిగితే, మనం కూడా అలాగే మన అడుగుల్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే దేవుడు చాలా సంతోషపడతాడు. ఆయన సంతోషపెట్టడం కంటే మనకు వచ్చింది ఏమి ఉంటుంది? ఇక ఆయన సంతోషపెట్టడం కంటే ఇంక మనకి ఇంకేం కావాలి అసలు చెప్పండి? ఇంకేం కావాలి మనకి? ఆయన సంతోషపెట్టడమే మనం చేసుకున్న గొప్పదని ధన్యత. అంతకంటే గొప్ప ధన్యత ఏముంటుంది? కాబట్టి నిరంతరం ఆయన సంతోషపెడుతూ, నిరంతరం ఆయన సంతోషాన్ని చూస్తూ మనం చనిపోవడం కంటే ఇంకేముంటుంది? అలా చనిపోవడం కంటే ఇంకేముంటుంది? మనం చనిపోతే అంటే ఆయన పిల్లల్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చి, ఆయన పిల్లల్ని ఆయనతో సమాధానపరిచే ఈ పనిలో మనం చనిపోవడం అంత గొప్పదైన ధన్యత, ఎంత గొప్పదైన భాగ్యం. సో అలాంటి గొప్పదైన ధన్యతలు, అలాంటి గొప్పదైన భాగ్యం మీరు అందరూ వర్ధిల్లాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు అందరూ ఉండాలని, మరింత పరిపూర్ణంగా దేవుని పనులు మీరు అందరూ వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక చాలా విషయాలు అయితే ఉన్నాయి, చాలా వచనాలు అయితే మన కళ్ళ ముందు ఉన్నాయి. వాటన్నిటిని మీకు వివరంగా ఇప్పటికే చాలా విషయాలు చెప్పాను. వీలైతే ఖచ్చితంగా మరిన్ని వేరు టాపిక్స్తో, ఇప్పటివరకు త్రిత్వమా ఏకత్వమా ఇప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాటల, మరి తండ్రి అయిన దేవుడి గురించి రాయబడిన మాటల. తండ్రి యేసుక్రీస్తు గారు వచ్చేసారా? లేదు. తండ్రి అయిన దేవుడు పరలోకమందు ఉండి యేసుక్రీస్తు వారిని భూమికి పంపించారా? మరి పరిశుద్ధాత్మరు ఎవరు? తండ్రి పరిశుద్ధాత్మ కింద వచ్చేసాడా? లేదంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కింద వచ్చేసాడా? అసలు ఏం జరిగింది? వీటన్నిటి గురించి చాలా విషయాలు ఇప్పటికే చాలా మాట్లాడడం జరిగింది. వాటన్నిటిని వినే ప్రయత్నం చేయండి.
ఒక క్లారిటీకి రండి. ఇప్పుడు చాలామంది చాలా కన్‌ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఒకళ్ళు అలాగంటున్నారు, ఒకళ్ళు ఇలాగంటున్నారు, ఒకళ్ళు అలాగంటున్నారు. వాక్యం చదువుదాం ఫస్ట్. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు చక్కగా చదువుదాం. చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. అలాగే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏవైతే చదువుతామో చాలా విషయాలు క్లారిటీ వస్తుంది. అరే ఆయనలో ఉన్న లక్షణాలు యేసుక్రీస్తు వారిలో కూడా కనబడుతున్నాయి. యేసుక్రీస్తు వారిలో ఉన్న లక్షణాలు పరిశుద్ధాత్మ దేవునిలో కూడా మనకు కనబడుతున్నాయి. అలాగే మనలో కూడా ఆ లక్షణాలను చూడాలనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిని మనం దేవునికి అప్పగించేలా ఉండాలి. ఆయన పనిలో మరింత బలంగా వరదిల్లేలా ఉండాలి. ఆయన పనిలో మరింత బలంగా వాడబడేలా ఉండాలి. అది దేవుడు మన దగ్గర నుంచి కోరుతున్నాడని ఈ విషయం మీకు అర్థం కావాలని చాలా వివరంగా చాలా విషయాలు మీతో మాట్లాడడం జరిగింది. ఇక ఈ టాపిక్‌ని ఇంతటితో నేనైతే ముగించాలనుకుంటున్నాను. ఇక రకరకాల సందర్భాలతోటి ఖచ్చితంగా మీ ముందుకు రావాలి. మరిన్ని విషయాలు మీకు నేర్పించాలి. నేను నేర్చుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు అవకాశం కల్పించాలని, దేవుడు మరింతగా మనల్ని బలపరిచి దేవుని యొక్క ప్రేమలో వర్ధిల్లింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరింత లోతైన ఆలోచనతో నింపబడాలని దేవుని ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి లోతైన సంగతులతో మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. మీ నామం మహిమ కలుగును గాక. రోజుకి మరింత మీ బలమైన ఆలోచనతో కట్టుబడుతున్నాను. అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేము ఉండడానికి మీ గొప్పదైన కృప మాకు అనుగ్రహించి నడుకుంటూ ప్రార్థపడుతూ త్వరలో రానైనా ప్రభు రక్షకుడునైనా క్రీస్తు రాష్ట్రమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం అడిపెట్టుకున్న పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.